కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే మూడో సోమవారం ఉదయాన్నే లేచి ముందైతే ఇలా తులసి కోట దగ్గర పూజ చేసుకున్నాను. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ముందు తులసి చెట్టు దగ్గర పూజ చేసిన తర్వాతే ఇంట్లో పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. తులసి కోట దగ్గర అయితే ఇలా గంగా, గోదావరి, యమున అని మనసులో తలుచుకుంటూ ఒక పళ్ళెంలో నీళ్లు వేసుకొని మా ఇంట్లో ఉండేవారు అందరి పేర్ల మీద, అలాగే కార్తీక దామోదరుడి పేరు మీద ఒత్తులైతే వదిలేశాను. తులసి కోట దగ్గర పూజ అంతా పూర్తయిన తర్వాత ఈరోజు సోమవారం కాబట్టి శివయ్య పూజ కూడా చేసుకున్నాను. ఎప్పట్లాగే ఇంట్లో నిత్య దీపారాధన చేసేసుకొని శివయ్య పూజ కూడా చేసుకున్న తర్వాత సోమవారం కదా అని చెప్పేసి గుడికైతే వెళ్ళామండి. అస్సలు ఖాళీ లేదనమాట. చాలా జనం ఉన్నారు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మాకు దర్శనం అయితే అయ్యింది. మేమైతే ఈరోజు ఉమారుద్ర కోటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ నుంచి చూసి ఖాళీగానే ఉంది, తొందరగానే అయిపోతుంది అనుకున్నాం. కానీ లోపలికి వెళ్ళాకే తెలిసింది ఎంత జనం ఉన్నారో. ఇక్కడైతే ఈ నందీశ్వరుని దగ్గర ముందు దీపం అయితే పెట్టేసుకున్నాను. పిండి ప్రమిదలో దీపం పెట్టుకొని నందీశ్వరునికి దర్శనం చేసుకున్న తర్వాత లైన్లోకి అయితే వెళ్ళాము. ప్రతి శివాలయంలో కూడా శివునికి ఎదురుగా నందీశ్వరుడు అయితే ఉంటారు. ఇక్కడ ఈ టెంపుల్లో అయితే చాలా పెద్ద నంది అనమాట. చాలా బాగుంది. అందరూ కూడా నందీశ్వరుని దగ్గర దీపాలు అయితే పెడుతున్నారు. ధ్వజస్తంభం దగ్గర కూడా దీపం పెట్టేసుకొని ఇంకా చాలా సేపు అయితే వెయిట్ చేసామన్నమాట. జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా ఈ టెంపుల్ చుట్టూ కూడా గోడలపైన ఎక్కడెక్కడ శివుడు వెలిసి ఉన్నాడు అనేసి పేర్లతో సహా పెట్టారనమాట. చాలా బాగుంది. ఇంకా అంతా వెయిటింగ్ అయిపోయిన తర్వాత దర్శనం అయితే అయ్యింది. చాలా బాగా అయ్యిందండి. చాలా ప్రశాంతంగా అభిషేకం అది చేయించుకొని వచ్చామన్నమాట. ఉమారుద్ర కోటేశ్వర స్వామి చూడండి ఎంత బాగున్నారు. ఇంకా స్వామివారి అభిషేకం అయిపోయిన తర్వాత చుట్టూ కొంచెం చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఈ పక్కనే నాగావళి నది ఉంది. అక్కడైతే అందరూ కూడా తెప్పలు అవి వదులుతున్నారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.